ఎప్పుడు ఏమైతే వ్యర్థమే ఆగిపోతుంది. అవునా? దేవుడు వాక్యం చెప్తుంది, ప్రయాసపడి దేవుని సన్నిధిని విడిచిపెట్టి నీ కోసము ఏదో సంపాదించుకుని వెళ్తే నువ్వు సంపాదించుకున్న ప్రతి కాసు ఎక్కడ వేయబడుతుందట? సీలి వేయబడిన సంచిలో వేయబడినట్లే. నువ్వు అనుకుంటున్నావు నేను వేస్తున్నాను, వేసి ఎక్కడ పోయింది? నీకు తెలియకుండానే అంతే కదా. జోబులు పెట్టుకున్నాను, జోబుకి రంధ్రం ఉంటుంది, నువ్వు పెట్టుకున్నావు కరెక్టే, రంధ్రం ఏం చేస్తుంది? ఏదో తర్వాత ఏమవుతుందా? అవునా కదా? కానీ దేవుడు అంటున్నాడు, మొదట నాకు సామర్థ్యంగా ఇవ్వడానికి ఏం చేయాలి? నువ్వు ప్రయాసపడాలి. అవునా? ప్రయాసం మోస్తున్నావు, చేస్తున్నావా? కాకపోతే ఒకటే చేయాలి, దేవుని సన్నిధి నువ్వేం చేయాలి? ఉంటారుగా అంతేగా. ఏం కలిగాలి? ప్రాముఖ్యతను కలుగు చేసుకోకపోతే ఏమైపోతుంది? ఏమైపోతుంది? ఆయన ప్రార్థన చేయకపోతే నీకు దేవుడు ఇవ్వడు. అవును, దేవుడు అంటున్నాడు, ఏసీ అన్నాడు, ఏమంటున్నాడు? ఎదుగో ఎవరైతే మనసు ఎదుటన్నా ఒప్పుకుంటారో నేను నా తండ్రి ఎదుట రోగమందు. ఎవరైతే ఈ లోకంలో నా గురించి నా నామం సిగ్గుపడతారో, లేకపోతే నా నామాన్ని ఒప్పుకోరు, నేను కూడా ఏం చేస్తాను? నాకు నువ్వెవరు, నాకు తెలియదు అంటాను. అంతే. కానీ దాని గురించి ఏం కావాలి? దాని గురించి మంచి అవగాహన కలిగిన వారిగా ఉండాలి. అవునా? అవునా కదా? ఏం కలిగి ఉండాలి? దేవుడు అంటే ఏంటో, దేవుని యొక్క పరిశుద్ధత అంటే ఏంటో, దేవుని యొక్క ఆజ్ఞ అంటే ఏంటో, దేవుని యొక్క సన్నిధి అంటే ఏంటో, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటో, దేవుని సన్నిధిలో వచ్చేటువంటి ఆశీర్వాదం ఏంటో ఎరిగితే లోకంలో ఉన్న వాటి వైపు పరిశుద్ధ దినాన్ని, దేవుని దినాన్ని దొంగిలించి వెళ్ళనే నీ జీవనోపాధికి దేవుని యొక్క సమయాన్ని దొంగిలించిన వల్లనే పొందాలి. అవును, దేవుడు చెప్పండి, వాక్యం అంటాడు విశ్రాంతి దినమున, అవునా కదా, నీవు ఏం చేయక వ్యాపారము చేయక అంట. అవును, ఏమంటారు? నీవు ఏం చేయకూడదంట? వ్యాపారం చేయకూడదంట. మనం వ్యాపారం అంటే ఏ వ్యాపారము? ఏ వ్యాపారం? అవునా కదా? ఏమంట అంటే అర్థం ఏంటి? ఆ దినము ప్రశస్తతను ఎరిగి ఉంటే, ఆ దినం యొక్క ప్రాముఖ్యతను ఎరిగి ఉంటే నువ్వేం చేయాలంటే లోకంలో ఇంత విస్తారమైన పని పెట్టుకొని దేవునికి వచ్చి 10 గంటలకు ప్రార్థన 5 నిమిషాలు ముందొచ్చి నేను ప్రభుత్వం సిద్ధపరుచుకొని దానికోసం నేను అది కావాల్సినట్టుగా ఉంటాను. అది లేదు కాబట్టి నువ్వు ఏం చేస్తున్నావు? వరదగా ఏం లేకపోతున్నా వరదగా ఉంటుంది. ఏం కొరత ఉంది? ఏదో ఏం చెప్తుంటావు నువ్వు? అది లేకపోతే ఇది లేదని, ఇది లేకపోతే ఎందుకు చెప్తున్నావు? ఐశ్వర్యవంతుని నువ్వేం కలిగి ఉన్నావు? తండ్రిగా కలిగి ఉన్నావు. అవునా కదా? సంపద గణీయటువంటి అతనికి నువ్వేమైనా కుమార్తెగా ఉన్నావు. కానీ నువ్వేం చేస్తున్నావు? ఆయన మాటకు సరిగా లోపడితేనే నువ్వేం చేస్తున్నావు? ఆయన ఆత్మని స్వతంత్రించుకోలేకనే దరిద్రుడుగా ఇంట్లో నలుగుతూనే అంతేనా కాదా? అవునా? కానీ నువ్వేం చేయట్లేదు. దేవుని మాటతో, దేవుని ఆత్మతో లోపలికి జీవించబడతావు. ఆశీర్వదించాలని దేవుని మనల్ని పిలిచారు. అవునా కదా? ఐశ్వర్యవంతులుగా ఉండాలని, ఆశీర్వాదంతో ఆశీర్వాదం ఉండాలని దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నారు. కానీ ఎక్కడో ఉండాలని ఏర్పాటు చేసినట్టు. అవును కదా? రాజుల యొక్క కుమారులు, రాజు కుమారులు ఎలా ఉండాలి? యువరాజుగాను ఉండాలి. అంతేనా? రాజకుమారు ఏమొచ్చి యువరాజు అని. అంతే కదా? అందుకని మనకు పేరు ఏమంటాడు? మనమందరం ఏమై ఉన్నామంట? రాజులుగాను, రాజక వంశముగాను. అవునా? ఆయన సొత్తైన బిడ్డలుగా ఉన్నాడు. నిజమే, ఆయన సొత్తైన బిడ్డలుగా నువ్వు ఉంటే ఆయన హత్తుకొని ఉంటాడు. ఏం చేయాలి?
హత్తుకొని ఉండాలి. హత్తుకొని ఉన్నటువంటి అర్థం హత్తుకొని ఉన్నటువంటి ఏంటి? తెలియగలిగిన మాట్లాడుతున్నాను. హత్తుకొని ఉన్నటువంటి అర్థం ఏంటి? ఆనుకొని ఉన్నటువంటి ఎట్లా ఆనుకొని ఉండాలి? అది హత్తుకునే అంటే దేవుని వాక్యమే. అవునా కదా? దేవుని వాక్యం ఏమై ఉండాలంట? హత్తుకొని ఉండాలంట. అర్థం ఏంటి? వేరు అవ్వనే అవ్వకూడదు. ఎప్పుడు నువ్వు ఏం చేయకూడదు? ఇంకా విడిపోని పోకూడదు. అంటే ఏం చేయబడాలి? నువ్వు నిబంధన చేయబడిన బిడ్డగా ఉండాలి. క్రీస్తుతో నువ్వేం కలిగి ఉన్నావు? నిబంధన కలిగి ఉన్నావు. ఆయన మనందరికీ కొత్త నిబంధనలు తీసుకు. నిబంధన అంటే ఒడంబడిగా ఆత్మకంగా ఉండేటువంటి దానికి స్థాపించిన ఏమంటా నిబంధన. ఇంకా విడిపోనే విడిపోనటువంటి నిబంధనతో మనం ఏం చేశారు? దేవుడు తన స్వార్థలు ఇచ్చి తన ప్రాణం పెట్టి అందరినీ లోకంలో నుంచి ఏం చేశారు? ఈ లోకంలో అన్నింటిలో నుంచి, అంతేకాదు మరణంలో నుంచి జీవంలోకి ఏం చేశారు? మనం దాటించి ఏమి నిబంధన ఉందండి? ఇంకా వెలుగున్నటువంటి నిబంధన. నువ్వు ఎన్నిసార్లు తప్పు చేసినా, ఎన్నిసార్లు పడిపోయినా, నీ మీద కోపగలి ఒకసారి నీకు తగ్గదు చెప్తున్న నిబంధన కానే అవును. కాబట్టి ఆయన ఏమంటున్నాడు? నేను ఇంకా ఓపికతో ఇంకా రావాలని ఏం చేస్తున్నారు? ఎదురు చూస్తున్నాడు. కానీ వెంటనే నీకు నాకు సంబంధం లేదు అని చెప్పడం లేదు. అదే ఆయన మన పట్ల తీసుకున్నటువంటి గొప్ప నిబంధన. అవును. ఏమైనా నిబంధన మనం ఏం చేస్తున్నామంటే వాళ్ళు మాటలు ఏమైపోతున్నామంట? కలగిపోతున్నాను. లోకంలో అనేకమైనటువంటి కష్టాలు వస్తాయి. ఉన్న వాళ్ళకి ఉంటాయి, లేని వాళ్ళకి ఉంటాయి. అవును కదా? చిన్న బిడ్డల మొదటి వరకు వారి స్థితిగతులు బట్టి ప్రతి ఒక్కరికి ఏముంటాయి? సమస్య అనేది ఉంటాయి. లోకంలో మనం సాగు చెప్తాం ఏమని? ఎంత శక్తి అంత అంతేనా? అంటే అర్థం ఎంత శక్తి అంత కాలేదు. అభివృద్ధి ఎవరు అన్నారని ఇంగిరి మాట పట్టుకోకూడదు. దాన్ని అర్థం తెలియాలి కదా. అవునా కదా? గాలి వస్తుంది. గాలి వచ్చినప్పుడు పెద్ద చెట్టు ఊగాల్సిన రీతిగా ఊగుతుంది. కింద గడ్డి గుడుకారా ఆ గాలికి ఎంత ఊగారా అంత ఊగుతుంది. అది దాని అర్థం. అవునా? దాని పరిమాణంలో అది వచ్చినప్పుడు ఏం చేస్తుంది? ప్రతిస్పందిస్తూ ఉంది. ప్రతిస్పందించుకోవాలి ఉంటాయి. అలా ఏముందంటే మనం జీవం కలిగిన వారు కాబట్టి ఏమనాలి? అదిలేవారుగా ఉండాలి. కానీ బండలాగా ఉండదు. బండలాగా మందిరానికి వస్తే అసలు ఎప్పుడు కదలనే కదలదు. అసలు స్పందనే ఉండదు. అవును. ఏం చేస్తారు? అదే అన్నట్లే ఉంటారు, ఆమె అన్నట్లే ఉంటారు, పాటలు పడుతున్న అన్నట్లే ఉంటారు. అవునా కాదు? మరి ఎందుకు వచ్చినట్టు? అంటే రావాలని వచ్చినట్ట. అసలు కొంతమంది నోరు తెరవాలి. అసలు దేవుని స్తుతించడానికి వాళ్ళ నోర్లు అసలు పెట్టలేకపోతే పెట్టలేదు. అరే వేరే వాళ్ళతో కొట్లాడతారు, బోధ మాటలు మాట్లాడతారు. ఇంకా అంతకంటే ఇంకా ఎంతో వాల్యూతో ఉపయోగిస్తారు లేదా? దేవుడు మనల్ని అలా ఉండమని అనట్లేదు. కానీ దేవుడు స్తుతించాలి, దేవుడి గణపరచాలి, దేవుడు మయపరచాలి. దానివల్ల నువ్వు ఏం చేయాలి? సంతోషంగా ఉండాలి. అవునా? ఏం కలిగి ఉండాలైనా? ఆయన గణపరచడానికి, ఆయన మయపరచడానికి, ఆయన ఎత్తించడానికి నువ్వేమై ఉండాలి? మంచి క్రేజ్ కలిగి ఉండాలి, ఉత్సాహాన్ని కలిగి ఉండాలి. అవును. ఇది నాకు ఎంత ఉత్సాహం ఎక్కువ. ఎప్పుడు పొద్దున లేస్తే ఒక ఫోన్ పోయినాయి. దానిపైన ఉన్న క్రేజ్ దేవునిపైన ఉండని స్థుతిస్తే దేవుని మయపరిస్తే నువ్వు చేసే స్థితిని మార్చి వేస్తుంది. నువ్వు ఉన్న స్థితిలో నుంచి ఉన్నతమైన స్థితికి తీసుకున్న నువ్వు చేసేటువంటి స్థితి. కానీ దాన్ని నువ్వేం చేయలేదు? గమనించా అవునా? కష్టం వచ్చిందని, నిశ్చూరం వచ్చిందని, ఎంతో అవమానం వచ్చిందని నువ్వు ఎంచుకున్న మాటల్లో చెప్పుకున్న వైరలుకొని అందులోనే నీకు శాశ్వతమైన జీవము ఉంది.
అందులోనే యుగాలు జీవించిన రాజ్యం దేవుడికి ఇవ్వబోతూ ఉన్నాడు. అందులోనే నువ్వు జీవ కిరీటాన్ని పొందుకోబోతూ ఉన్నావు. వాడబారిన కిరీటాన్ని ధరింపజేసేటువంటి దేవుడికి సొంతంగా నువ్వు ఉన్నావు. కాబట్టి ఏం చేయాలి? నువ్వు హత్తుకొని ఉండాలి. ఏం చేయాలి? అవునా? బైబిల్ గ్రంథం చెప్తుంది, రూతు నయోమిని ఏం చేసిందంట? హత్తుకొని ఉన్నామంటే అమ్మ మీరు ఎప్పుడు కౌలించుకోవడం ఇట్లనే ఉండమని కాదు అర్థం. అంటే తన మాటకి ఈమె మాటకి ఏమై ఉండాలి? ఎక్కడ ఉన్న నువ్వు ఏది చేసినా ఆ కష్టంలో ఇరుకులో ఇబ్బందులను రాది బాధ బలహీనతలను నీ మాటే నా మాట, నా మాటే నీ మాట. అవును బాధపడతావు ఏమని? నువ్వు ఉంటే నాకు సాలు చేసేదా అంటున్నావు, కానీ నీ దారి నీది ఎస్ఐ దారి చూసే అంతేనే కాదు. పాడవాళ్ళు ఏం పడుతున్నావు? ఉండాలంటే ఏం లేవు, వ్యర్థమైన బాట వైపు తిరగనే తిరగదు. వ్యర్థంగా దేవుని సమయం పొందించనే వ్యర్థంగా దేవుని అనుసరించడం, వేరే వాళ్ళని అనుసరించావు. అవునా? పాడబడుతున్నావు. మళ్ళీ ప్రభా ఎన్ని బాధలు ఉన్నాను, ఇబ్బందులు అయినాను, నువ్వు ఉంటే చాలు. కానీ నువ్వైతే నాతో ఉండాలి, నేనైతే నీతో ఉండడానికి. అవును, ఇది మన నిబంధన. అవునా? ఏమంటున్నావు? ప్రభా నువ్వైతే నన్ను ఏం చేయాలి? నేను తిట్టినా, నీ మీద ఇష్టం లేకపోయినా, చర్చికి రాకపోయినా, నీ సరి మోకలు ప్రార్థించకపోయినా, నీ వాటిని చదవకపోయినా నువ్వైతే నాకు కావాలి. అవును, మరి ఆయనైతే నీకు ఆయన నువ్వు కావాలి. నువ్వు మాత్రం ఆయనకి ఎలా ఉండమని చూస్తున్నావు? ఇలా ఉంటే దేవుడు ఏం చేస్తున్నాడు? కడపూర ఉండగానే ఏం చేయాలి? ఎత్తబడాలి. కష్టపడి గుంపులో ఉందని ఉండదు. ఇలా ఉంటే అవునా కాదు? ఏం చేయాలి? మనం ఏం చేయాలి? అవునా కాదు? ఏం చేయాలి? ఆ గుంపులోకి వెళ్ళాలి. అవునా కాదు? ఆయన ఏమైనా త్వరగా నువ్వు ఏం చేయాలి? సిద్ధపడాలి. పడి ఉండాలి. పడి ఏం చేయాలంట? వేచి ఉండు. ప్రకటనది ఏం చేస్తున్నాయంట? మనకంటే ముందుగా నేను ఆత్మలు దేవాను త్వరగా మాకు ఎప్పుడు తీర్పులు ఇస్తామని చెప్పి ఏం చేసిన ప్రార్థన చేస్తున్నాయంట. మనందరూ కూడా అవతల సంఘంగా సిద్ధపడి దేవుడు సంపూర్ణంగా అన్నింటిని అలంకరించుకొని దేవుడు ఏం చేయాలంట? ప్రభావాన్ని త్వరగా నీకు ప్రశస్తమైనటువంటి ఆ సుందరమైనటువంటి ఆ బంగారు పట్టణాల్లో. అంతేకాదు అవునా కదా? ఎన్నితో చేస్తున్నారని వాటిలో వస్తుంది. ఎన్ని పథకాలు, ఎన్ని రాళ్ళు ఉపయోగించారంటే అక్కడ చేయడానికి. అవి చూడడానికి నేను వేచి ఉన్నాను ప్రభావ, దానికోసం నేను వేచిన నన్ను తీసుకోవాలని చెప్పేసి నేను ప్రార్థన చేయగలిగితే నేను సంపూర్ణ విశ్వాసంలో సంపూర్ణ భక్తిలో అవునా కదా? అంతేనా? అంతేనే కాదు. ఎవరైనా ఇప్పుడు తల్లిదండ్రులు కానీ బిడ్డ కూతురు కాకపోతున్నాను, లేదా భార్య భర్తలు కానీ భర్త భార్య కానీ అమ్మ నీకు ఇసుకోవాలని నేను వస్తున్నాను ఏం చేస్తారు? వస్తున్నానని 10 గంటలకు వస్తానంటే ఏం చేస్తాను? 9 గంటలకి అన్ని ఏం చేస్తారు? ఏం మర్చిపోయిన 10 సార్లు 6 7 ఏదైనా మర్చిపోయిన మళ్ళీ ఏం చేసే బ్యాగ్లో పెట్టుకొని అన్ని ఉన్నాయి. 1 కాదు 2 సార్లు ఏం చేస్తారు? నువ్వు ఎప్పుడైనా చేస్తున్నావా? నువ్వు రాను విన్నావంట, త్వరగా వస్తావంట. మరి ఎప్పుడు వస్తావు? ఏది ఇంకా నాలో ఇంకా నేను ఇంకా సమర్పించుకోలేని ఉందో, ఏదైతే నాలో ఇంకా లోపం ఉందో, ఏది ఇంకా నేను అలంకరించుకోలో దాన్ని అలంకరించుకోవాలి. ఎప్పుడైనా వాక్యమైన అర్థం ముందు నిలబడి ఏది పదకూడదు దాన్ని ఎప్పుడైనా సరి చేసుకున్నావా? లేదు. అవునా కదా? అవునా కదా? తీసుకోకుండా ఏం చేస్తున్నావు? ఇక్కడికి వచ్చి ప్రభావాలని పరలోక రాజ్యం చేసుకున్న ఆయన పరలోక రాజ్యాన్ని జ్ఞాపకం చేసుకో ప్రభా, నేను ఎక్కడున్నాను ప్రభా, నేను ఇక్కడ ఉన్నాను ప్రభా అంటున్నావు. అసలు నువ్వు ఎక్కడ అడుగుతున్నావు? అక్కడ ఉండి అడగాలో నువ్వు అక్కడ నుండి అడిగితే బాగుంది. అంతేనా? నువ్వు అర్థం చదువుతున్నావు ఏమన్నా? ఏది స్వీట్ కావాలి నువ్వు అవునా? ఒకటి తీసి ఒకటి పట్టపోయి ఏదైతే విత్తుతావో దాని దగ్గర ఫలాన్ని ఎంతో అపారమైన ఫలాన్ని కలిగి ఏం కలిగి ఉన్నాడు? అపారమైన ఫలాన్ని కలిగింది. మనం ఎన్ని ఫలాన్ని జారిపోయినా గట్టిగా పట్టుకొని ఒక గొప్పలోకి తీసుకురావాలని ఇష్టపడుతున్నా కానీ
ఎప్పుడు మనం విడనాడాలు ఇచ్చిన తర్వాత దాన్ని గ్రహిస్తే వెంటనే దాన్ని బట్టి స్పందిస్తే వెంటనే ఏం చేయాలి? ఆయన చేతులకు నువ్వు కాపీ చెప్తున్నాం. ఏ కారణం? అధ్యాయాన్ని ప్రారంభం చెప్తున్నాం. అక్కడ నీకు తెలియజేస్తును. కుమారి తనకు ఇష్టమైనట్టుగా దానితో మరొకకుండా చేసెను. అంతటి యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలు వారలారా, ఈ కుమారి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు. జగడము కుమారి చేతిలో ఉన్నట్లుగా ఇశ్రాయేలు వారలారా, మీరు నా చేతిలో ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటి సందర్భం? ఇక్కడ ఏం చెప్తున్నారంట? ప్రవక్తతో దేవుడు మాట్లాడుతున్నటువంటి అంటే దేవుడి యొక్క ఉద్దేశం మన పట్ల ఏమై ఉన్నాయో అది తెలియజేయడానికి దేవుడు ఏం చేశాడు? దేవుడికి ప్రజలకు మధ్యలో అనుసంధానం చేయడానికి ప్రవక్తల్ని, సేవకుల్ని, పాస్టర్లని అంతేనా కదా? పెళ్లి ఉందనుకోండి, పెళ్లి పనులు జరుగుతుంది, పెళ్లి చూపులు జరుగుతాయి. ఎలా పెళ్లి చూపులు జరుగుతాయి? పెళ్లి చేసుకున్నారు, పెళ్లి చూపులు వెళ్తారు కదా. ఎవరుంటారు మధ్యలో? ఆ పెళ్లి కొడుకు వాళ్ళకు, పెళ్లి కూతురు వాళ్ళకి మధ్యలో ఉంటారు ఒక మీడియేటర్ ఉంటారు. ఆయన ద్వారా ఏం చేస్తారు వీళ్ళు? అంతేనా కదా? ఎవరో ఒకరు ఏం చెప్పాలి? ఇక్కడ అమ్మాయి ఉందనో ఇక్కడ అబ్బాయి ఉందనో ఏం చెప్పాలి? ఎవరి ద్వారా ఒకరి ద్వారా మనకు అంతేనా కదా? ఎవరైతే మనకు తెలియపరుస్తారో తెలియపరిచిన వారి ద్వారానే అతనితో కలిసి మనం ఏం చేస్తాం? అక్కడికే వెళ్తాం. అక్కడికి మనం వెళ్తాం, వాళ్ళకి. అంతేనా? కానీ ఇక్కడ కూడా అది దేవుడు ప్రేమ కలిగిన దేవుడు తన బిడ్డల దగ్గరికి చూపించడానికి ప్రవక్త ద్వారా చెప్తున్నాడు. అంటే ఏమంటున్నారు ప్రవక్త ద్వారా చెప్పంటే, నేను చెప్తున్నాను నువ్వు ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? ఎవరింటికి వెళ్ళమంటున్నాడు? ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? ఇంటికి వెళ్ళాలి. ఏంటి మరి? వాక్యం చెప్తుంది, దేవుడు చెప్తున్నాడు, ఒక ప్రవక్త చెప్తున్నాడు. ప్రవక్త చెప్పి ఏం చెప్పాలి? అయ్యా నశించిపోయి ఆత్మ దగ్గరికి వెళ్ళి, లేకపోతే వాళ్ళకి బాధలు లేదంటే వెళ్ళు, ఇక వాళ్ళ బాధలు ఉన్నారు, వాళ్ళ గురించి చూడమన్నారు. కానీ ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? ఇప్పుడు కుమ్మరి వాణి ఇంటికి వెళ్ళమంటున్నాడు. మరి కుమ్మరి వాణి దగ్గరికి ఈయనేం చేయాలి వెళ్ళి? అర్థమైనా కదా? కుమ్మరి దగ్గరికి పోయి ఈయనేం చేయాలి? అయితే ఏం వెళ్తున్నాడు అంటే కుమ్మరి వాడి దగ్గరికి వెళ్తే నా మాటలకు మరి దేవుడు వాక్కును, దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మన పట్టుకోవడానికి ఎంతో ఈజీగా సులువుగా మనం పట్టుకోవడానికి, జ్ఞాపకం ఉంచుకోవడానికి మాత్రమే ఎలాంటి వాటిని అలంకార రూపంగా ఆయన ఏం చేశారు? మనకు బోధిస్తూ ఉన్నాడు. ఇది ఏమంటున్నాడు? వెళ్ళి నువ్వు ఎక్కడ పొమ్మన్నాడు? కుమ్మరి వాళ్ళ ఇంటికి పొమ్మన్నాడు, వెళ్ళమన్నాడు. కానీ ఏం చేస్తున్నారు? వెళ్ళి తెలుస్తారు. ఇక్కడ వాక్యంలో రాయబడుతుంది, వెళ్తానే ఏం చేస్తున్నారంటే ఆయన ఇప్పుడు దేవుడు చెప్పట్లేదు, ప్రవక్త చెప్తున్నాడు. ప్రవక్త చూస్తున్నాడు. ఏం చూస్తున్నాడు? ఆయన కుమ్మరి చేశారు, కొన్నాళ్ళు సారపైన ఏం చేస్తున్నాడా? చేస్తా ఉన్నాడు. ఎవరు చూస్తున్నారు ఇదంతా? ఆయన ఏ విధంగా చేస్తున్నాడో చూస్తాడు. ఇప్పుడు కుండ ఎక్కడికి రావాలి? సారపైకి రావాలి. అవును కదా? అంటే సార మీద కుండగా ఇవ్వాలంటే వస్త్రం ఎలా ఉండాలి? మన్నుగా ఉంది. అంతేనే కదా? అంతేనా? అవును. కుమ్మరోళ్ళు ఎక్కడైనా కుండలు చేయడానికి ప్రాసెస్ తెలుసా మీకు? ఏం తీసుకొస్తారు? మట్టి తీసుకొస్తారు. తీసుకొచ్చి ఏం చేస్తారు? మట్టిని తీసుకొచ్చి ఏం చేస్తారు? మొట్టమొదటిసారిగా మీరు బియ్యం కొనుక్కున్నారనుకో,
బియ్యం ఏం చేస్తారు? బియ్యం కనుక ఏం చేస్తారు? ఫస్ట్ ఏం చేస్తారు? దాంట్లో ఏమైనా రాళ్ళు దుమ్ము చూడుందో ఫస్ట్ తీసుకొస్తారు. అంటే ఇప్పుడు ఏం అర్థం? వ్యర్థమైన పదార్థాలు దాంట్లో ఏమైనా ఉన్నాయో తీసి ఎలా తీసుకునేది మోసుకొని వస్తాడు. ఇక్కడ వేస్తాడు. ఇక్కడ వేసి ఏం చేస్తాడు? అందులో ఉన్నటువంటి వ్యర్థమైన వాటిని ఏం చేస్తాడు? శుభ్రపరుస్తాడు. ఏం చేస్తాడు? అసలు మొట్టమొదటి చేసుకోవాలంటే అందులో ఏదైతే వ్యర్థంగా ఉందో దాన్ని ఏం చేస్తారు? మీరు త్వరగా చూస్తారనుకోండి, కూరగాయలు వచ్చి ఎక్కువ పోషిస్తారా? ఏం చేస్తాం? కూర్చుందని ఇప్పుడు ఒక దాన్ని కూర్చుంది అనుకోండి, ఇక్కడ కూర్చుంది పరికరాలు పాడేస్తావా? ఏం చేస్తావు? ఏదైతే ఉందో దాన్ని ఏం చేస్తావు? మరి మీరు పడేయచ్చు కదా. ఎందుకంటే నేను వాళ్ళకి ఎందుకున్నా ఏమన్నా పెట్టుకున్నావు కాబట్టి నీకు ఎంత ఉపయోగించేదిగా ఉంది అంత దాన్ని ఉపయోగించుకుంటూ సర్వత్రైన దేవుడు, సర్వశక్తిగల దేవుడు ఆయన మహిమను మనకు విడిచిపెట్టి మన కోసం వచ్చి మన కోసం ప్రాణం పెట్టి మనల్ని సంపాదించినప్పుడు మనం చేసుకోవడానికి ఊరుకుంటారా? ఊరుకుంటారా? ఎందుకు? ఎవరు చెల్లించలేని వలన ఆయన మన కోసం ఈ లోకంలో ఎవరు పెట్టలేని వలన ఆయన మనకి ఇచ్చారు. అవును, అంటే ఎవరు మనల్ని ఎవరు అంత విధులు ఎవరు మనం అలానే అటువంటి ఆయన స్వస్థ వచ్చి ఆయన ప్రాణం పెట్టి మనల్ని మరి అంత వేలం పెడితే మరి దాని మీద ఎంత అధికారం ఉండాలి? అది చెడిపోతుందని ఆయనకి ఎంత బాధ కలిగి ఉండాలి? అవును అవును కదా. ఆయన నా మాట వినట్లేదు నాకు ఎంత ఆయన ఇప్పుడు పెద్ద ఆయన సంతాప బాధపడుతూ ఉన్నారు. అవును అవునా కదా. కుమారు ఏం చేసినట? వ్యర్థమైన వాటిని తీసి ఏమైతే దాంట్లో ఉన్నాయో తీసేసి ఏమవ్వాలి? అది పట్టుకుంటే ఏమవ్వాలి? సాఫ్ట్గా ఉన్నాయి. ఏమి రాళ్ళు కానీ ఏది కానీ తగలని తెచ్చుకున్న తర్వాత ఏం చేస్తాడు? మొట్టమొదటి అర్థాలను వేరి వాళ్ళు ఏం చేస్తాడంట? దాన్ని కలుపుతారు. అవునా కదా. ఏం చేస్తారు? కలుపుతారు కదండి. దేంతో కలుపుతారు? అవునా. పెద్ద పెద్ద చేస్తారు ఏది కలుపుతారు? అవునా కదా. చాలా మంది ఉంటాం, మనం అనుకుంటాం పెద్ద హోటల్కి వెళ్తే అయ్యో అక్కడ చపాతీలు కాలుతో దొక్కుతారంట అంటారు. అంతే కదా. అంతే కదా. మన తిరుపతిలో అది ఎట్లా చేస్తారు? బాగా మంచి బాడీ బిల్డర్ ఇంతమంది తీసుకొని వచ్చేసి అటు కాలు కలుపుకొని ఏం చేస్తారు? అటు పాకంలోకి వేసి ఏం చేస్తారు? అందరూ కలిసి కలుపుతారు. అది అర్థమేంటి? ఇంతమంది టిఫిన్ సెంటర్ ఏం చేస్తారు? కొబ్బరి పీస్ ఇస్తారు, కొత్త పెట్టేసి ఏం చేసి ఇట్లా ఇస్తారు. నువ్వేమనుకుంటావు? అది నిజంగా ఇప్పుడు ముచ్చి చీపురు కాదు, అది దానికోసమే ఉపయోగించి చీపురు. అవునా కాదా? అంతేనే. ఏం చేస్తాడు ఇప్పుడు తను? కర్రతో కలుపుతాడు, చేతులతో పిలుస్తాడు, కాళ్ళతో బాగా గమనించండి. సార్ పైకి నువ్వు రావాలంటే, అవునా, పరమకుమరి ఆయన చేతులకు నువ్వు రావాలంటే, ఆయన చేతులకు వచ్చిన నువ్వు ఆయన ఏం చేసిన నువ్వేమవ్వాలి? మౌనంగానే ఏం చేశాడు? హృదయంలో ఉన్నటువంటి నీలో ఉన్నటువంటి కనికరాని ప్రతి దాన్ని తీసివేస్తూ ఆయన సిద్ధంగా ఉన్నారు. మొట్టమొదటి తీసుకొని అయినా పనికిరానివి అదే ఉంటాడు. అతని వ్యవసాయకుడు నేను ద్రాక్ష నాడు కొనుక్కొని తీగ ఆయన తీసి వ్యర్థమైన దాన్ని తీసుకెళ్ళడానికి హక్కు ఉంది. కాబట్టి ఏం చేయాలి? నువ్వు సురక్షితమైన వాటిని అన్నింటినీ ఒక్కొక్కసారి ఆయన తీసేంతవరకు ఉంటే నేను ఏం చేయాలి? దెబ్బలు తినాలి. నీకే నువ్వు తీసుకుంటే చాలా మంది అంటుంటారు, ఇదిగో నాకు కోపం చూస్తే బాగుంటుంది, నేను చెప్పక ముందే నేను చేయకుండా చెయ్యాలి, లేకపోతే ఏమంటుంది నీకు? ఏమంటుంది తీస్తారు? అవునా కదా. నా మాటకులో త్వరగా చేసుకునే చెయ్యి, లేకపోతే ఏం చేస్తా నేను? ఏం చేస్తారు? వాళ్ళ కింద పెట్టి నలుపుతా అంటారు కొంతమంది. అయ్యో బట్టలను ఏమంటారు? బట్టలు నలిపినట్టుగా నలిపేస్తానంటారు. అంటారా?
అంటారా? దేవుడు అంటున్నాడు, ఎదుగో మీలో ఫలించిన ప్రతి తీగ ఏమేయాలి? పారవేయాలా? మీరు పారవేసుకుంటారా? మీకు పారవేసేది అంటే పనికిరాంది మీ మనసులో ఉందని, మీ హృదయంలో ఉందని, మీ దేహం ఉందని మీకు తెలిస్తే వెంటనే ఏం చేయాలి? దాన్ని తీసేది. నేను తీసేస్తే ఏమవుతా? ఏమవుతారు? ఏమవుతా? కొంతమంది ఏమంటారు? ఏం చేస్తాం మనం? అబ్బా అంటారు, లేకపోతే అవును. అప్పుడు ఏమంటావు? అయ్యో ఏసయ్యా నా బాధ తీసే ప్రభా, నా తప్పి ప్రభా అంటారు. ఎప్పుడు ఆయన అది రాకముందే నీలో తీసుకెళ్ళాలి అనుకుంటే నువ్వేం చేయలేదు? మాట వినలేదు కాబట్టి నీకు అది కలగజేస్తాడు. అది పడకుండానే ఆయన ఏం చేసి నీకు సమయాన్ని తెచ్చాడు. ఇవ్వకముందే నువ్వేం చేయాలి? దాన్ని తీసేసుకోవాలి. కానీ నేను తీసుకులేదు కాబట్టి ఇప్పుడు ఏం చేసిన ఆ పరిస్థితి వచ్చింది. ఏం చేశాను? ఇప్పుడు ఆయన దానికి రాని వాటిని ఏం చేస్తుంది? ఇప్పుడైనా చేతులతోనూ కథతోనూ కాళ్ళతోనూ ఉపయోగించి ఏం చేశారు? ఆయన ఏం చేశారు? మళ్ళీ దాన్ని మళ్ళీ ఏం చేస్తుందో కాళ్ళతో ఎలా కలుపుతున్నారంట? అవును. అది అర్థం ఏంటి? వాక్యాల్లోకి వస్తే దేవునిలో పెరిగేటప్పుడు తప్పకుండా నువ్వు ఏం చేయాలి? గాయపరచబడతావు, బాధను అనుభవించాలి, ఎండలు అనుభవించాలి, ఎరుపులు, ఇబ్బందులు అనుభవించాలి. దేనికోసం? ఒక పాత్రగా మలచబడడానికి కోసం, వాడబడే పాత్రగా ఉండడానికి కోసం. అవునా? ఏం చేస్తున్నావు? ఊరికే మన దగ్గర కూడా వచ్చిందా? అవునా కదా? వచ్చిందా? అవునా? నిజమే. ఈ లోకంలో అన్నిటికంటే ఎందుకు చేసే పని చాలా కష్టమే. ప్రతి ఒక్కరు ఏం పని కష్టమంగా? రాత్రులు చేసే పని కష్టం. అవునా కదా? మరి అంత కష్టపడి పని చేయాలంటే ఏమి ఇవ్వాలంటే అతను నీ కష్టంలోను, నీ ఇరుకులోను, నీ ఇబ్బందులను, తర్వాత బలహీనతలను నువ్వేం చేయాలి? ఏంటి ఉండను అక్కడ నువ్వు అన్నారు. ఆయన తొక్కితే తొక్కబడాలి. అవునా? ఆయన నలిపితే నలపబడాలి. అది ఎత్తి చేసినాను ఏం లేదు. అక్కడ నుంచి పక్కకు రాని అవును. యోగులు అంటున్నారు, యోగు ఏం భక్తి చేసావయ్యా? ఒక భక్తి చేసినావు. ఏమంటున్నారు? ఏ భక్తి చేసినావయ్యా? దేవుడు అన్నాడు. దేవుడు ఇచ్చాడు నీకు అంటున్నాడు. ఈ లోకంలో వాళ్ళ మాటలు అలాగనే ఉంటాయి. నిజమైన ఆత్మీయులు ఆ మాటను పట్టించుకునే ప్రతి వారు ప్రభావం వీళ్ళు అంటున్నారు, వీళ్ళకి నువ్వే మాట్లాడతారు కానీ వీళ్ళకి ప్రభావం చెప్పనే. అవునా కదా? ఏమన్నారు? ఏం భక్తి? ఏం భక్తి? ఏం నమ్ముతుంది? ఏం నమ్ముతున్నానే ఆ దేవుని పోతుందా అంటారు. లేకపోతే ఆ పిశాసాలు వాళ్ళ దగ్గర పోలేదా అంటారు. తెలియని వాడు అంటారా? అవును అంతేనే. దేవుడు అంటాడు, అయ్యో పిచ్చోళ్ళారా, దేవుడి చేత మనం ఏం అనుభవించాలి? ఒక మెయిలైనా చెడు కూడా అనుభవించాలి. ఆయన స్వామి మెయిలే కాదు కానీ మనము అంటే ఏమంటారు? ఇదిగో నేను కుటుంబం వేయబడుతూ ఉన్నాను. ఏమంటున్నారు? ఇప్పుడు కుటుంబం వేయబడుతున్నాను. ఎక్కడ? ఇబ్బంది కొలిమిలో అనగా త్రొక్కబడుతున్నాను, నమ్మకబడుతూ ఉన్నాను. దేనికోసం? నేను రాబోతున్నాను. ఎలా వస్తాను? శుద్ధ సువర్ణంగాను శోధింపబడిన తర్వాత ఎలా వస్తాడంట? సువర్ణముగా అంటే విలువ కలిగిందిగా, ప్రశస్తమైనదిగా మార్చబడడానికి ఏ స్థితిలో ఉన్నావు? ఈ స్థితిలో ఉన్నావు. అంతేగాని నువ్వు లేకను, నీకేమి లేకను, నీ దగ్గర ధైర్యం లేకను, లేకపోతే మంది మాటలు లేకపోతే లేదు. కానీ నువ్వేమవుతున్నావు? దేవుని దగ్గర వాడబడే పాత్రగా ఉండాలని వీటన్నిటి చాలా ప్రశస్తంగా ఒక విధంగా వాడబడాలి. అనేకులు చూసేటట్టుగా నువ్వేం చేయాలి? అక్కడ ఒక వస్తువుగా వాడాలని నేను ఏం చేస్తున్నావు? మౌనంగా ఉన్నావు. ఏం చేస్తున్నప్పుడు మరి అర్థమైన వాటిని తీసేస్తున్నారు. అంతేకాదు ఆయన ఆలోచిస్తున్నారు. కలిపేటప్పుడు ఆయనను కర్రతోను ఏం చేస్తున్నారు? వాళ్ళతోను ఏం చేస్తున్నారు? కలపలు నిజమే. ఈ రోజుల్లో
క్రైస్తవ జీవితంలో క్రైస్తవులు అనేక చేత నడపబడుతూ ఉన్న సేవకులు సన్యస్తులు ఏదైతే నిందలు అవమానం పడుతూ ఉన్నారు. ఎవరి కోసం? దేని కోసం? ఒకనొకటి నేను రాబోతుంది. ఆ విధంగా మేమందరం ఎలా ఉంటాం? దేవుని మీద అవును. ఏం చేస్తున్నాడు ఇప్పుడు? అక్కడ పోయిన తర్వాత వచ్చాడు, ఏరాడు, మళ్ళీ ఏం చేశాడు? తొక్కాడు, తెచ్చాడు. ఏం చేశాడు? ముద్దగా చేసినాడు. అవును. ముద్దగా చేయడానికి మాత్రం ఎక్కడ పెట్టాడంటే ఇప్పుడు సార పైన పెట్టాడు. ఇవన్నీ ఎవరు చూస్తున్నారు? దేవుడి పంపిణీ చూస్తూ దేవుడు వాక్యం చెప్తుంది. ఏమొచ్చింది ఇప్పుడు ఇక్కడ? కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన కాలు మీద పనిచేసి ఉండేది. కుమ్మరి జిగటమన్నుతో చేయుచున్న కుమ్మరి జిగటమన్నుతో చేయించినట్టుందా దాని చేతిలో నుండి ఏమవుతుందండి ఇప్పుడు? ఎంతవరకు వచ్చింది ఇప్పుడు? ఇది వేస్తుంది, ఒప్పుకుంది, ఒప్పుకుంది, తిన్నా ఒప్పుకుంది. ఎక్కడికి వచ్చింది ఇప్పుడు? అది ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకేమంటుందండి? మళ్ళీ అంటే విడిపోవడం అంటే అర్థం ఏంటి? నువ్వు వద్దు, నాకు నీకు ఆశీర్వాదం లేదు, నేను ఏం లేదు, నేను నమ్ముకున్న తర్వాత మా వాళ్ళందరినీ పోగొట్టుకున్నా, నేను నమ్ముకున్న తర్వాత నా ఆస్తి పోయింది. అవునా? దేవుడి లోకం నా విశ్వాసం నిజమైన కత్తి అర్థతోటి ప్రతి చేసే వాళ్ళు మాట్లాడి లేదా నేను నమ్ముకుంటాను ఏమైపోయింది? అవునా? నేను ఏం చేసినట్టు మరి మరలా అదేంటి? నువ్వు ఎన్నిసార్లు పడిపోయినా దేవుడు నేను లేవనెత్తడానికి మాత్రమే ప్రయత్నం లేవనెత్తి నిన్ను ఒక స్థితిలో నిలబెట్టాలని నా ఉద్దేశం కలిగిన వారిగా ఏం చేసినట్టు ఇప్పుడు కుమ్మరి పాత్రగా మలవడానికి మరలా తీసుకొని ఒకసారి మీరు ఆలోచిస్తుంది. దేవా, నువ్వు ఇంత గొప్ప దేవుడిగా నాకు ఉండగా నేను ఎన్నో మార్లు నీ మాటకు వెళ్ళి ఎన్నోసార్లు ప్రవర్తన చేసి ఎన్నో రీతిలుగా ఏం చేశాను? నేను ఏడ్పించాను, ఎన్నో రీతిగా నేను దుఃఖ అయినను నన్ను విడువగా ఏం చేశాను? మరలా తీసుకొని అంటే నేను తప్పిపోయిన ప్రతిసారి నన్ను విడువగా మళ్ళీ ఏం చేస్తున్నావు? నీ వైపు నన్ను రాసుకొని నాకు ఇష్టమైన పాత్రగా చేయడానికి ఏం చేస్తున్నా పరచడానికి నువ్వు కోరుకున్నాను. నన్ను విడవడానికి కోరుకొని ఏం చేశాను? ఇప్పుడైనా మరలా తీసుకొని ఏం చేశారంట? తనకు యుక్తమైన ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలంట? బాగా మనం ఆలోచించాలి. ఏం చేస్తున్నాడు దేవుడు? ఆయనకు యుక్తమైన దానిగా చేస్తున్నాడు ఆలోచన సరే. కానీ మన వరకు వచ్చేటప్పుడు ఏమంటున్నాడంటే, ఇదిగో నీ ఇష్టం కాదు కానీ నేను చెప్పినట్టు నువ్వు చేయాలి. అవునా? అవునా కదా? అవునా? ఒకవేళ నిన్ను ఆయన ఏమనుకున్నాడు? అనేకులకు ఉపయోగించే పెద్ద కుండగా పెద్ద పాత్రగా చేయాలనుకున్నాడేమో. నువ్వేమంటున్నావు అంటే, ఏ వద్దు, నేను పోయి ఎక్కడ ఉండాలి? చిన్న పాత్రగా, ఒక ఈ పాత్రగానో, లేకపోతే ఒక డబ్బులేసిన డిగ్రీగానో ఉండాలనుకుంటాను. ఆయన దృష్టి ఎలా ఉంది? అంతకంటే గొప్పగా ఉండాలని నువ్వేమనుకుంటున్నావు? అవునా? కాబట్టి ఏమనుకుందంట? అవ్వా, నీ చేతులు నేను ఉన్నాను, ఇష్టమైన పాత్రలను చేయాలనాలి కానీ రవ్వ అలా చెయ్యి ఇలా చేయ పాత్ర కాదు నాకు అడుగులు కానీ కాదు. ఆయన గురించి నేను ఎలాగా ఆయన గురించి నేను ఏ విధంగా తీసుకురావాలి, ఆయన గురించి నేను ఏ విధంగా వాడుకోవాలి, ఆయన గురించి నేను ఎక్కడ ఉంచాలి. కాబట్టి నేను ఆయన చెప్తుంటే ఏమైపోతానంట? నీ దృష్టి కంటే ఇంకా అధికంగా ఏమైపోతానంట? ఆయన అవునా కదా? ఆయన ఇష్టమైన పాత్ర కానీ ఇష్టమైన పాత్రలు చెయ్యాలంటే అది నువ్వేమవ్వాలి? నేను అర్పించుకోవాలి. అంతేగాని ఇంకా నువ్వు ఏది అని చెప్పలే చెప్పలేదు. చాలా మంది ఉంటారు. వాళ్ళ మంది ఎక్కడైనా వంటలు చేస్తారు, ఏం చేస్తుంటే అందరూ చెప్తుంటే నన్ను చేయమంటారు, నువ్వు చేస్తారా? ఏమంటారు? అందరూ ఏమంటారు?
ఇంకా మీరందరూ చేస్తే మీరు చేయండి, లేకపోతే అని చేయండి అంటారా? ఏమంటారు? అది ఏమొస్తుంది వీళ్ళకి? అది కష్టపడి చేస్తుంది ఏమంటున్నా అది ఫస్ట్ ఇది ఫస్ట్ అంటే ఏమంటారు వాళ్ళకి? ఆ చేసే వాళ్ళకి ఏమవుతుంది? వస్తుందా వస్తుందా? చేయమంటారు ఇష్టమంటే మీరు చేస్తారు. నేను అంటారా? కానీ ఇది ఏమి అంటున్నారు? తీసుకొని పాత్రగా 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 మారుతారు. పాత్రగా కలిసి ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఎక్కడి నుంచి దేవుడు వాక్యం చెప్తుంది? ఎక్కడి నుంచి అంటే నీ పాత్ర వాక్యం చెప్తుంది. పరిశుద్ధుడైనటువంటి పౌలు అంటున్నాడు, ఇదిగో ప్రతి ఒక్క ఇంటిలో ప్రతి ఒక్క వస్తువు వాడబడ్డది ఉంటది కానీ పనికొచ్చేదిగా ఉంటది, పనికిరానికి ఏది ఉండనే ఈ వస్తువుగా నన్ను ఉండని కానీ ఆ వస్తువు రూపంలో ఎప్పుడు సంతోషించేవాడిగా సంతోషించడానిగా ఉంటాడు. దేవుడిని అక్కడ ఇచ్చాడు కాబట్టి ఆ స్థితిలో నువ్వు ఏం చేయాలి? నువ్వు దేవుని ఆరాధించాలి. దేవుని నువ్వు మహిమ 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 సత్యాలు కానీ ఏంటి ప్రభావ దాన్ని అంత వాళ్ళు అదేమో అంత పెద్ద చేశారు, నన్ను చిన్న చేశారు. నిరాశ కారణం ఏంటి? నీ విశ్వాసకరమైన అంటే ఉంది, నీ స్థితిగతి అంటే ఉంది, నీ విశ్వాసంలో అలాగే ఉన్నావు. కాబట్టి ఏం చేయాలి? నీ విశ్వాస పరిమాణం చెప్పని నీ పట్ల తెలియజేస్తుంది కానీ నీ భక్తికి నుంచి నీ పట్ల ఏ జరగనే జరుగుతుందా? జరగదు. అవునా? ఏం చేశాడు ఇప్పుడు? మరి మొదటిగా అందులో ఉన్నటువంటి రాళ్లను నలిచిన అన్నింటినీ శుభ్రం చేస్తాడు. శుభ్రం చేసిన తర్వాత కాళ్ళతో చేతులతో ఏం చేస్తాడు? దాన్ని కలిపాడు. కలిపి మళ్ళీ ఏం చేస్తాడు? ఒక రూపానికి తీసుకొని వచ్చారు. రూపానికి తీసుకొచ్చిన వ్యక్తి ఎక్కడ వస్తారు? ఫస్ట్ ఎండలో ఎక్కడ పెట్టారు? అవును, ఎండ పెట్టారు. అవును, ఎండాకాలం వస్తే ఏమంటాము? ఏమంటారు? ఎండాకాలం వచ్చిందనుకో మనుషులకంట ఏముండదంట? ఏముండదంట? నాలుగుకి ఏముండదంట? ఏముండదంట నాలుగుకి? అదే ఉండదు అంటాం కదా మనము. నాలుగుకి ఏమన్నా నరం ఉండదు కాబట్టి ఏమంటే మాట్లాడతారు అంటున్నారా? అవునా కదా? ఏముండదంట మా నాలుగుకి? నరం లేదు కాబట్టి ఏమవుతుందంటది? దానికి ఇష్టం వచ్చినట్టు. అవునా కదా? అవునా? అంతేనే కదా? దేవుడు మన కాలంలో ఇస్తే వెంట కాబట్టి ఏమన్నా అంటున్నావా లేదా? మరి వర్షం పడింది అనుకో, ఏది ఎక్కువ ఈ వర్షం అంటున్నా, మళ్ళీ చదివితో ఓకే. అవునా కదా? వర్షం రాకపోతే కావాలన్నది నువ్వే. అవునా? చదువుతుంది ఎండ కావాలన్నది నువ్వే. అవునా కదా? అవ్వాలన్నది నువ్వే. కానీ అది దేవుడు ఇస్తే మళ్ళీ ఏమంటున్నావు? అవునా? ఎక్కడ పెడుతున్నాడంట? ఎంతలో ఏమవ్వాలి నువ్వు? ఏంటి? అవును, అవునా కదా? ఎండిపోక ముందే ఏం చేసినట్టు సారపై ఉన్నప్పుడు సారపై ఉన్నటువంటి ఏదైనా లోపం జరిగితే బయటికి తీసినటువంటి గట్టి పడుతున్న నిన్ను ఏం చేసిన అతను వాటిని ఉపయోగించి పరిశ్రమలు బట్టి ఎక్కడ కొత్తగా ఉందో ఎక్కడ ఉందో దాన్ని చూపుతో ఎప్పుడు వస్తాడు? అవునా? ఇవన్నీ ఒక విశ్వాస జీవితంలో ఆత్మీయాత్రలో ఏం చేస్తాడు? మళ్ళీ నిన్ను చేయడానికి ఏమవుతున్నాడు? అవునా? ఇది ఏంటి మనకి? ఒక వాళ్ళ నీ కుటుంబంలో నీ స్నేహితులతోనో, నీ రక్త సంబంధితో, నీ అన్నదమ్ములతో, నీ కూతురుతో, నీ కుమార్తెను వచ్చి నీ స్వాతంత్ర సాదృశ్యమై ఏం కొడుతున్నాడు? సరి చేసినప్పుడు ఏమవ్వాలి నువ్వు? నీ దగ్గర ఎప్పుడన్నా మాట్లాడేసుకోవాలి వస్తారు తెలుసా నీకు? ఏం చేస్తారు వాళ్ళు? దొంగపోతే సరి చేయమంటారు. సరి ఊరికే చేస్తాడా? ఏం చేస్తాడు? దాంట్లో కొడుకులు పెట్టి వేడి చేసి అప్పుడు ఏం చేస్తాడు? సరి చేస్తాడు. నేను సరి చేయడానికి దేవుడు నీ జీవితం బట్టి వాటిని అందిస్తున్నారు కానీ నేను వేరేది కానీ వ్యసమైన బిడ్డ దాన్ని ఏం చేయాలి? గ్రహించాలి. అది దేవుడు నా కోసము నా యొక్క జీవితం కోసం చేస్తున్నాను అర్థం చేసుకుని దేవుడు నామని ఏం చేయాలి? కష్టంలోనే మనం వచ్చాలి,
దుఃఖంలో భయపరచాలి, ఆనందంలో ఉన్న దేవుని మహిమ పరచాలి. కొట్టిన తర్వాత ఎప్పుడు ఎక్కడ తీసుకొస్తారండి? ఇప్పుడు ఎండబెట్టి ఎండబెట్టిన తర్వాత మళ్ళీ చేస్తారంట ఏం చేస్తారు? ఎక్కడ తీసుకోవాలి? ఏం చేస్తారు ఇప్పుడు? అది ఒక దగ్గర పెట్టి కావు కూడాను కాల్చిన ప్రాసెస్ ఎన్ని రోజులు ఉంటుంది? అది ఒక రోజులు కాల్చేస్తారా? లేదు. ఎన్ని రోజులు కాలుస్తారు? ఎన్ని రోజులు కాలుస్తారు? 3-4 రోజులు. ఎక్కడ కాలుతుందా లేదా? అవునా? కాలుగానే ఉండాలి. కాలిన తర్వాత మళ్ళీ చేస్తే బయటికి ఆగమించింది. ఇవన్నీ ఆత్మీయంగా మనం ఏం చేయాలి? అర్థం చేసుకోవాలి. ఒక విశ్వాస జీవన ఎలా ఉంటుందో దాన్ని గుర్తు గమనించుకొని దాని ప్రకారమైన ఏం చేయాలి? కొన్నాను బయటికి ఏదైనా కానీ, అది మూకటైనా కానీ, వాడబడే పూజ అయినా కానీ, అవునా, అన్నం చేసే పాత్రైనా కానీ, కూర చేసే పాత్రైనా కానీ, అది ప్రమిదైనప్పటికీ ఏది బయటికి తీసుకొని బయటికి తీసుకుని వచ్చిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారు? అక్కడ బయట పెడతారు. బయట పెడితే కొనడానికి వస్తారు కదా, కొనడానికి వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు? చెక్ చేస్తారు. ఏం చేస్తారు? మళ్ళీ చెక్ చేస్తారు. అవునా? ఎట్లా పోతున్నారు అంటే నువ్వు రూపించబడ్డావు, పూర్తిగా అలసపడ్డావు, అలసిపడి వాడబడ్డానికి సిద్ధంగా ఉన్నావు. అయినప్పటికీ దెబ్బలు మాత్రం అర్థం ఏంటి? తప్పకుండా చివరి వరకు, ఎక్కడి వరకు? పడంత వరకు పరిపూర్ణం చెందిన విశ్వాసమైన పరిపూర్ణ అయినా ఏం చేస్తారు? మళ్ళీ కుండ బట్టలు ఏం చేస్తారు? ఎక్కువ ఏం చేస్తారు? బట్టలు వేస్తారు. అవును, బట్టలు అంటే అర్థం ఏంటి? నీకు కొట్టేది ఎంత కొడతాడు? ఎక్కువ కొట్టాడు. ఎందుకు కొడతాడు? ఎక్కువ కొడితే మన ఈయన కొడుకు నొప్పి వస్తుంది. కాబట్టి ఎట్లా ఉంది? ఇప్పుడు గుర్తు పెట్టుకోవాలి. ఎంతగా ప్రేమిస్తే అంతగా ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. ఏం కొడుతున్నాడు? చూస్తున్నాడు. ఎంత కొడుతున్నాడు? ఎంత కొట్టాలో అంతే కొడుతుంది. ఎక్కువ కొడితే ఏమవుతుంది? దానివల్ల అవునా కదా? అవును. మరి అది ఈ సంఘటన ఎవరు చూపిస్తున్నారు? అవునా? అంటున్నారు, ఇదిగో ఓ మనుషులారా, ఓ విశ్వాసులారా, నన్ను వెళ్ళారా, ఇదిగో ఒక కుమ్మరి కొండకి ఎంతగా చేస్తే నా చేత లెక్కించగల మీరు ఇంకా నేను ఎంత చేయాలని ఇస్తా? అదే కదా కింద అంటున్నారు. ఆలోచన ఈ కుమ్మరి మంటికి చేసినట్లు చేయలేనా? ఇది యెహోవా జగత్తమందు ఉన్నట్టుగా ఇశ్రాయేలులారా మీరు నా చేతిలో ఉన్నారు. కాబట్టి ఏమైనాడు? ఆయన ప్రధాన శిల్పకారుగా ఉండగా ఆయన మసీదులను శిలలాగా ఆయన చేతిలో అర్పించుకోవాలి. అర్పించుకుంటేనే ఆయనకి ఇష్టమైన శిలగా మమ్మల్ని మార్చడానికి ఆయన ప్రణాళికలు చేస్తాడు. కానీ ఆయన చేతులకు రాకుండానే ఆయన సమర్పించుకున్నాను, గొప్ప నేను అట్లా ఉండాలి ఇట్లా ఉండాలని చెప్పుకోవడానికి ఎవరు రాకపోవాలి? ఇప్పుడు ఆయన శిల్పకారుడిగా ఉండగా నేను శిలలాగా ఆయన చేతులకు వెళ్తేనే ఆయన యొక్క ఊరితో నీకు ఇవ్వవలసిన రూపాన్ని ఇచ్చి ఏం చేస్తారు? ఆయన తయారు ఏకమైన దానిలో చేసి ఏం చేస్తారు? నీకు నేను పొగడి పెట్టిన దేవుడు చేస్తాడు. దేవుడు చేస్తాడు. ఎందుకంటే మనం ఏమంటే ప్రత్యేకించాలి. అవును, పాట దొరుకుతాను పాట దొరుకుతాడు. ప్రత్యేకమైన దానిలో నేను ప్రత్యేక. ఎందుకు ప్రత్యేకమైన వాళ్ళంట? ఎందుకు ప్రత్యేకమైన వాళ్ళు? మనం అందరిని ఏం చేశారంట? వాక్కుతో చేశారు. మనం అయితే తన చేతులతో చేశారు. కాబట్టి మనం ఏమైన వాళ్ళు అంట? ప్రత్యేకించబడిన. కాబట్టి ఆయన అంటున్నారు, తనకు తాను కుమ్మరిగా పోల్చుకుంటూ ఆయన పరమకుమ్మరైతే ఆయన చేతుల మనందరూ ఎలా ఉండాలంటే జగత్త మనలాగా అలా ఉంటేనే నీకు తగిన రూపాన్ని అనుభవించి ఆయన వాడుకునే పాత్రగా, వాడబడే పాత్రగా ఏం చేస్తారంటే ఇందులో వాడుకోవడానికి ఉపయోగించుకుంటారు. కానీ పారవేసే పాత్రగా మాత్రం ఉపయోగించుకునే అదే రీతిగా పారవేసే పాత్రలుగా మనం ఉండకూడదు. కానీ మనకు వచ్చే పాత్రలుగా మనం
అలా ఉండడానికి మాత్రమే దేవుడు మనం నిర్మించి ఉన్నారు. మన ద్వారా ఆయన మనం బయటపరుచుకోవడానికి మనం ఆయన ఎన్నో కాబట్టి అగ్ని వంటి సోదరులు వచ్చినాను, ఎందరు వచ్చినాను, కష్టం వచ్చినాను, ఊరికి ఇబ్బంది కావాలని ఏది వచ్చినప్పటికీ ఏం చేయబడంట ఆయన మార్గంలో నుంచి నేను పట్టుకున్న రక్షణ గట్టిగా పట్టుకోవాలి. అప్పటి వరకు పట్టుకోవాలి, మట్టుకు పట్టుకోవాలి, చివరి వరకు పట్టుకోవాలి, బహుమానం పొందేంత వరకు పట్టుకోవాలి. నేను దాన్ని విడిచిపెట్టి ఏమవుతాక నీ బహుమానం ఏమైపోతాను నువ్వు. కాబట్టి దేవుడు నీకు ఏ రూపాన్ని ఇస్తాడు ఆ రూపంలో ఏం చేయాలి వాడా అందుకని నువ్వు వ్యక్తిగా ప్రభావ వాళ్ళలాగా ఉంటే బాగుంది, వీళ్ళలాగా ఉంటే బాగుంటుంది కాదు. దేవుని దృష్టిలో నీ ప్రత్యేకత నీకు అది నువ్వు గమనించాలి. ఎప్పుడు వేరే వాళ్ళని పోల్చుకోవచ్చు, కానీ నీకంటూ ఒక ప్రత్యేకత దేవుడు ఉంచాడు. కానీ వాళ్ళలాగానో వీళ్ళలాగానో ఉండాలని కాదు. కానీ ప్రభావ నువ్వు నాకు ఇచ్చిన ప్రత్యేకతను నేను మైపరచాలి, నా ద్వారా నీ నామంత మహిమ ఉండాలి. కానీ నువ్వు వాళ్ళతో వీళ్ళతో ఏం చేయగలరా అవునా కదా. ఈరోజు చాలా ఉండాలని అవునా కదా. ఎలా ఉండాలని వాళ్ళలాగా ఉండాలని వీళ్ళలాగా ఉండాలి. ఆ దేవుడు ఏమంటున్నాడు, నేను ఒక ప్రత్యేకమైన ఇచ్చాను, ప్రత్యేకమైన స్థానం ఇచ్చాను, అందులోనే ఏం చేయాలండి మనం. కాబట్టి ఆయన రూపంలోనే ఆయన రూపంలోనే ఆయన ప్రాంతంలోనే నువ్వేం చేయాలి, దేవునికి ఇష్టమైన ప్రార్థన వాడా నీకు ఏ తలాంతి ఉందో ఆ తలాంతులను ఏం చేయాలి, దేవుని కోసం నేను ప్రయాస దాన్ని ఉపయోగించే దేవుని ప్రయోజనకర దేవుని మహిమార్థనలకు అందరూ ఏదో లేని దానికోసం ఏం చేయకూడదు ఏం చేయగలరు ఏం లేదు. మన దగ్గర పిల్లలు ఉన్నారు, వీళ్ళు ఏమన్నంటే అయ్యో కాంలో కొట్టలే ఉన్నారు, కొట్టలే కూడా మళ్ళీ దీన్ని చేస్తారు. దీన్ని ఏం చేస్తారు 2 రోజులు వాడిన తర్వాత ఇంకా అర్థమేంటి ఉపయోగం. దాన్ని నువ్వు ఎంతగా ఉపయోగించుకుంటే అందరూ ఏముంటుంది. మీరు వేసుకున్నారు చున్నీ ఏం తీసుకుంటారు, ఎందుకు తీసుకున్నారు, ఎందుకు చున్నీ ఎందుకు తీసుకున్నారు, ఎందుకు తీసుకున్నారు. అవునా, మనం ఎన్ని తప్పుడని వేసుకున్నాం అంతేనా. అదొక్కదానికి మనకు వస్తుందా, అది కాదు. అవునా, అదొక్కదానికి మనకు వస్తుందా, కాదు. అవునా, అది తప్పుకోవడానికి మనకు వస్తుంది, ఏదైనా తీయడానికి కట్టడానికి మనకు వస్తుంది, ఏదైనా దెబ్బగట్టి గట్టి కట్టడానికి మనకు వస్తుంది. అవునా కదా. అవునా, ఎవరైనా ప్రమాదం ఉంటే దానిలో రక్షించగలది మనకు వస్తుంది. నువ్వేమనుకుంటున్నావు, నీ దృష్టి ఏముంది, అది అంతే ఉంది. ఇంకా దాని ప్రయోగం ఇంకా దాని యొక్క ప్రయోజనం ఇంకోటి ఏంటో నీకు తెలియదు. కాబట్టి నువ్వు దాన్ని అర్థమే తెలిస్తే ఒక వస్తువును ఏ విధాలుగా ఉపయోగించుకోవాలి అన్ని విధాలను ఏం చేయొచ్చు ఉపయోగించుకొని నువ్వు జీవించబడవచ్చు, ఆస్వాదించవచ్చు. తెలియదు ఎక్కడున్నావు, ఎక్కడున్నావు, అది ఎక్కడున్నావంటే ఇగో నేను ఇక్కడే. అవును, నేను అక్కడ ఉండాలని చేయలేదు. ఆయన ఏం చేయమన్నాడు, అనేక ఎదుర్కొంది అనేక చోట్ల నాకు సాక్షులై ఉండాలి అన్నాడు. ఎక్కడ వరకు ఊరి ఏం చేసావు, ఇంతే సాలని ఇంతే ఉన్నావు. కానీ దాన్ని ఏం చేయాలి, నువ్వు ఆ చిన్నదాన్ని ఉపయోగించి ఏమవ్వాలి, బయటికి కాబట్టి దేవుడు మనందరూ ఇచ్చినటువంటి రూపంలో ఆయన చేయబడిన పాత్రలుగా, ఆయన కనిపించే పాత్రలుగా, ఆయన కుటుంబంలో, ఆయన సంఘంలో వాడే పాత్రలుగా మనం ఏం చేయాలి, ఉపయోగకరంగా ఉండాలి. ఉపయోగకరంగా దేవుడు ఏం చేయాలి, మహిమపరుచుకున్నా ఉన్నావంటే నువ్వు జీవం లేని వాడవి, జీవం లేని దానివి. జీవం ఉన్న ప్రతి వస్తువు ఏమవుతుంది, కదలిక కలిగి ఉంటుంది. జీవం లేని మాత్రం ఎక్కడేసినట్లే పుస్తకాలు చెప్తాం మనం ఏమని, పాత్రలు నాటి ఏనుగు యోగాతంగా ఏంది అందరు కలిసిన కథలు ఏమి కొండ అంటే ఏం లేదు దాంట్లో లేదు.
లేదు కాబట్టి ఏం లేదు. దేవుడు కాదు, దేవుడు దేవుడు తన జీవవాయువు ఉండాలని, మంచి మంది తిరగాలని, ఎవరు మయపరచాలని నిన్ను ఆ పాత్రగా నువ్వేం చేస్తున్నావు? బండరాయిలాగా అనంతా ఈ బెల్లం గుర్తు రాయిలా అక్కడ ఉన్నట్టు నువ్వు కొట్టింది ఎక్కడ పెట్టి అక్కడే ఉంటుంది. అదేమన్నా తెలుస్తుందా? చెల్లించదు. కాబట్టి ఏం చేయకూడదు నువ్వు? ఉన్నాయి రెండు దేవునిలో వాడుకుంటే ఏం చేయబడతా? బాగా ఏమి లేవనుకుంటే ఏమి బాగుంటుంది. అంతేనా? దేవుడు అంటున్నారు ఇచ్చిన రూపంలో ఏం చేయాలి? సంతోషించాలి, ఆనందించాలి, దేవుని ప్రకటన జరిగించాలి. నా చేతిలో పాత్రలు వేరే వాడబడి నా దగ్గర అతన్ని ప్రకటించుకొని నేను తీర్చిచ్చేటువంటి బహుమానాలు ఏం చేయాలి? నిలబెట్టుకుంటున్నాను. ఆ నిలబెట్టే స్థాయిలో నువ్వు ఉండాలంటే ఈ లోకంలో జీవించడం ఎలా ఉండాలని నువ్వు నమ్మకమైన విధంగా మంచి కుమ్మరి చేతిలో ఏమై ఉండాలి? జరుగుతున్నట్టుగా ఆయన శిల్పకారుడు అయితే నువ్వు శిలలాగా ఆయన చేతిలో ఆడబడుతున్నావు. చేతిలో అనుక్షణం నన్ను చెప్తా నువ్వే అంటున్నావు. నేను చెప్తే నువ్వేమంటున్నావు? నువ్వేం దేవుడయ్యా అంటున్నావు. ఆడబడుతున్నావు నువ్వే. అనుక్షణం నన్ను చెక్క చదివింది ఏదైతే నేను పోకపోతున్నాను ఆ రూపాన్ని మళ్ళీ తిరిగి నాకు నువ్వు అంటున్నావు. అది చెప్పేటప్పుడు ఏం చేస్తున్నావు? ఏమయ్యా నేను సందర్భాలు కదా ప్రార్థన చేసుకుని బాగా మళ్ళీ అది ఏముంది? ఏదో సొంత కాబట్టి సరే అవునా? దేంట్లో దైవం ఏమి పడిపోతుంది కాబట్టి మళ్ళీ తిరిగి ఏం చేస్తున్నా సరే చేస్తున్నావు. పాడైతే పాడుతున్నావు శిల్పి చేతిలో అనుక్షణము అవునా కదా? చెప్తూ అంటున్నావు. ఆయన దగ్గర మళ్ళీ ఏమంటున్నావు? నిన్ను నమ్ముకుంటే నాకు నీ సోదరులు వచ్చా ఎన్ని బాధలు వచ్చినాయి. కానీ మంచి దేవుడు చేస్తున్నాడు. ఏం చేయాలి? గుర్తు 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 అంటే దేవుడు అంటున్నాడు. దేవుడు మాట చెప్తుంది పవిత్రంగా అంటాడు నీ సోదరి నీవు ఎలా ఉన్నావు దేవుని దృష్టికి ఆయన చూసినప్పుడు నువ్వు ఎలా ఉన్నావు? బహు సౌందర్యంగా ఉన్నావు. ఆ సౌందర్యంలో దేవుడు నేను తీసుకురావాలని ఇష్టపడుతుంది. ప్రస్తుతాన్ని అలా అలంకరించాలని నేను ఇష్టపడుతుంది కాబట్టి నువ్వు నువ్వు ఏం చేయాలి? సమర్పించుకోవాలి. అప్పటికు అప్పుడు ఆయన సందర్భంలో నేను తీసుకుని వచ్చి ఆయనతో కలిగి తీసుకోవడానికి నేను ఏం చేస్తానని సిద్ధ కాబట్టి ఏమంటున్నాడు ఇప్పుడు ఆయన? ఇదిగో ఇవన్నీ నువ్వు గ్రహించావు కదా, వీటికంటే గొప్పగా నేను కొందరు మనం ఇదే చేస్తారు. ఇంతకంటే నేను ఏం చేస్తాను? ఏం చేయాలనుకున్నాను ఆయన? గొప్పగా మనందరం ఏమంటే మంది వారం కట్టాలి. మంది కట్టడంలో ఏముందంటే మహిమ ఐశ్వర్యం దాగి ఉన్నది. ఏముందంటే అందరూ బాగుంటారు. రెండో ప్రవచనం రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వాక్యం చదువుకున్నాం. మంటి గతములో ఏ ఐశ్వర్యం కలిగిందంట? ఏం కలిగింది మనకు? మంటి గతంలో ఏముందంట? ఐశ్వర్యము. మంటి గతాలని ఎవరి ద్వారా కలిగిందంట? నీలో ఆయనపై మహాగత సంతోషం ఏమీ అందరు దేవుడు అంటున్నారు ఇదిగో నాలో ఉంది ఏం చేయాలి? ఫలించాలి. వేరుగా ఉన్న ఏమీ చేయబండి కాబట్టి కర్మకుమైన దీన్ని చేతికి దీనికంటే ముందుగా చెప్పుకుంటే ఆయనకి ఇష్టం పాత్రగా చేసి పంపించి ఆత్మీయమైన వాడుకోవడానికి దేవుడైనా ఉన్నాడు. సిద్ధంగా మనోని సమర్పించుకుని దేవుని యొక్క దృష్టిలో నిర్దోషులుగాను అంతేకాదు కలంకమే అనగా మనలో ఉన్న ప్రతి వర్గమైన వారిని తీసేసుకొని ఏం కావాలంటే ముందుగా అచాల్సిపడి ఆయన చేసేటువంటి పోలికలకు రావాలంటే మీరు ఏమనగలంటే ఏ కల్మషం ఏ విధమైన
రాళ్ళు రప్పలు ఏమి ఉండని ఉండకూడదు. పనికి వచ్చి ఉన్నది కానీ పనికిరానికి ఏది ఉండని ఉండవాడు. అప్పుడు ఆయన చేసేటంటే ఆయనకి ఇష్టమైన పాత్రగా నడుస్తాడు. ఆయన ఇష్టమైన పాత్ర అవడానికి ఆయన చేతులకు మనం వెళ్ళి ఆయన పశుపాత్ర నడిచి పర్వతరాజ్యాన్ని మనం చేసుకొని ఆయన ఇచ్చే రాజ్యాన్ని యుగాలు ఆయనకు జీవించే కనుక మనం పొందుకోవాలి, సంపాదించుకోవాలి. ఈ లోకంలో ఇరుకు మార్గంలో నడిచి ఆ మార్గంలో ఉండడానికి మనం నిలబెట్టుకొని మీరు పశుపాత్ర సహాయం చేయడం ప్రార్థన మోకరించి ప్రార్థన చేసుకున్నా చెప్పమని మాకు ప్రార్థన చేసుకున్నా. అవును తండ్రి, ఎదుగునైనా కారణమైన దేవా అబద్ధం కలిగిన ప్రణాళిక ఎంతో గొప్పది ప్రభా. అవును తండ్రి, వ్యర్థమైన పదార్థంలో నాలుగు మీరు తీసేస్తున్నారు ప్రభా. అవును తండ్రి, చేతులతో తరతను కాలుతున్న ప్రభా. ఎదుగో తండ్రి నన్ను నాయన ఉపయోగించి ప్రభా. నాలో ఉన్న ప్రతి మరణం తీసేసి ప్రభా అయ్యా దిగట్టుగా మార్చడానికి ప్రభా ఎంతగా మీరు ప్రయాసం అనగా ప్రభా. ఎదుగో తండ్రి ప్రార్థన జీవితంలో విశ్వాస జీవితంలో ప్రభా ఎదురైన ప్రతి సమస్యలను మేము తప్పుతున్న ప్రభా నిలబడాలి సార్. అంతేకాదు ప్రభా ఎదుగో తండ్రి ఆజ్ఞలో మమ్మల్ని కుటుంబం వేసి ప్రభా. ఎదుగో తండ్రి నాయన, ఎదుగో తండ్రి సువర్ణంగా నాయన శుద్ధ సువర్ణంగా ప్రభా. ఎదుగో మెరుగుపెట్టిన దానిలాగా మేము మెరవటానికి ప్రభా అందరినీ ప్రభా ఈ యొక్క విశ్వాసమైనటువంటి శోధనలో ప్రభా, విశ్వాసమైన భక్తుల ప్రభా, నిజమైన విశ్వాసం కలిగి దీని కోసము నాయన ఇదిగో మేము మెరవాలంటే ప్రభా ఎల్లప్పుడూ మేము కుటుంబం వేయబడుతూ నాయన మాలో ఉండే మస్సును పోగొట్టుకుంటున్నాయి.